హలో గైస్, ఈ వీడియో దేనికోసం అంటే నంది హిల్స్కి ట్రావెల్ చేయాలంటే ఎలా ట్రావెల్ చేయాలనే దానికోసం అనమాట. సో ఫస్ట్ అయితే మీరు బ్లాబ్లాకార్ యాప్ నుంచి చెక్ చేయండి, ఎవరైనా నంది హిల్స్ వెళ్ళే దారిలో ఉన్నారా, లేదంటే నంది హిల్స్కి వెళ్తున్నారా అయితే వాళ్ళతో మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే బస్ పట్టుకొని మీరు నంది హిల్స్ వరకు వెళ్ళొచ్చు, అది సెకండ్ ఆప్షన్. కానీ బస్ అయితే ప్రిఫర్ చేయకండి మార్నింగే, ఎందుకంటే మీరు రీచ్ అవ్వలేరు, బస్ స్టేషన్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే అక్కడి నుంచి డైరెక్ట్ మీకు బస్సులు దొరుకుతాయి లేదో క్లారిటీ ఉండదు. సో బెటర్ ఏంటి అంటే మీరు ఒకవేళ బెంగళూరులో ఉంటే కనుక మెజెస్టిక్ నుంచి నంది హిల్స్ డైరెక్ట్గా ఎవరైనా వెళ్తున్నారేమో వాళ్ళతో కలిసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను బ్లాబ్లాకార్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది బ్లాబ్లాకార్ కదా. సో ఇక్కడ నుంచి నేను మెజెస్టిక్ నుంచి వస్తున్నాను. సో మెజెస్టిక్ నుంచి నంది హిల్స్కి డైరెక్ట్గా చూస్తున్నాను, ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారేమో. సో వాళ్ళతో నేను జాయిన్ అవ్వచ్చు అనమాట. సో రేపటికి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒకరు బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ దాకా వెళ్తున్నారు. సో కావాలంటే మీరు ఇలా ఎవరైనా వెళ్ళే వాళ్ళతో మీరు జాయిన్ అయితే అది మీకు ఈజీ అవుతుంది మార్నింగే, ఎందుకంటే అక్కడ రీచ్ అవ్వడానికి మీకు టైం ఉంటుంది. సో ఆయన మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతున్నాడు, 5 కల్లా రీచ్ అవుతాడంట. సో ఒకవేళ మీరు బ్లాబ్లాకార్లో ట్రావెల్ చేస్తే మంచిబిలి రోడ్ అని ఉంటుంది, వాళ్ళు హైవే నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళొచ్చు లేదా వేరే చోటుకి వెళ్ళొచ్చు. కాబట్టి అలా మీరు ఒకవేళ హైవే నుంచి ట్రావెల్ చేసినప్పుడు మంచిబిలి రోడ్ అనే క్రాస్ ఉంటుంది, మీరు అక్కడ దిగిపోండి. అక్కడ దిగిపోతే మీకు చిక్బల్లాపూర్ బస్ స్టాండ్కి జస్ట్ 700 మీటర్స్ అనమాట, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. నేనైతే ఈ ప్లేస్లో కరెక్ట్గా డ్రాప్ అయ్యాను. వన్స్ మీరు చిక్బల్లాపురం బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత మీరు అక్కడ నుంచి బస్సులు ఉంటాయి డైరెక్ట్గా నంది హిల్స్ వెళ్ళడానికి, మీకు కొండ కింద దించుతాడు అనమాట. సో మీరు ఇక్కడ టికెట్ చూసుకోవచ్చు. చిక్బల్లాపురం నుంచి నంది క్రాస్లో మీకు స్టాప్ ఉంటుంది, అక్కడ దించేస్తాడు. అక్కడి నుంచి మీకు కొండ మీదకి వెళ్ళడానికి దాదాపుగా 3 అవర్స్ పడుతుంది. మీరు నడవగలంటే నడవచ్చు, లేదంటే ఒక 50 రూపీస్ ఇస్తే ఆటో మీకు పైకి తీసుకెళ్ళిపోతాడు. సో ఇది నా రిటర్న్ టికెట్ అనమాట, మీకు అది కూడా చూపిస్తున్నాను. సో నేను రిటర్న్ అక్కడి నుంచి మళ్ళీ నంది క్రాస్ నుంచి చిక్బల్లాపూర్ బస్ స్టాండ్కి రిటర్న్ అయిపోయాను. సో అక్కడి నుంచి మీరు ఒకవేళ మళ్ళీ మెజెస్టిక్ రావాలి అంటే అగైన్ మీకు బస్సు ఉంటుంది. సో చిక్బల్లాపూర్ నుంచి బెంగళూరు నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి మీకు. సో మీరైతే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఇక్కడికి. సో ఇది ఫ్రెండ్స్ మన నంది హిల్స్ ట్రావెలింగ్ అయితే. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ బెంగళూరు కనుక ఉంటే మీరు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో కానీ లేదు అంటే ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ ఉంటుంది, ఈ రైల్వే స్టేషన్లో డ్రాప్ అయ్యి మీరు మెజెస్టిక్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సెస్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి నంది హిల్స్కి.